ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని అపచారాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి అన్న విషయాలని ఇదే వేదికగా మాట్లాడడం జరిగింది. ఆ అపచారాలని తగ్గించుకోవాలి, దానికి సంబంధించి ఎవరైనా ప్రముఖుల సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆ రోజు 15 నెలల ముందు కదా 5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఎంతోమంది హిందువులు చెప్పారు, మాలాంటి కొంతమంది జర్నలిస్టులు చెప్పారు. సరిదిద్దుకోలేదు. ఆ తర్వాత జరిగిన పర్యవసానం అంతా కూడా మనం చూసాం. బట్ ఆ తర్వాత ఈ 15 నెలలుగా కూడా ఏదో ఒక రూపంలో ఆనాటి తప్పిదాలను వేలెత్తి చూపుతూ ఆ తప్పిదాలను కవర్ చేయాల్సిన ఈనాటి పాలకులు కూడా పదే వేలెత్తి చూపుతూ వెళుతున్న పరిస్థితి, ఇది రాద్ధాంతంగా మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రోజా అండ్ జోగి రమేష్ గారిని పరామర్శించడానికో ఆయనతో మాట్లాడడానికో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూసి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఏంటిది అంటే రోజాలో దేవుడే పలికించాడా ఈ మాటలు? ఎందుకంటే అందరికంటే 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకుల అందరిలో కంటే కూడా ఎక్కువ సార్లు రోజానే స్వామివారి దర్శనం చేసుకోవడం, తన ద్వారానే తన ప్రోటోకాల్లోనే అత్యంత ఎక్కువ మంది దర్శనాలకు వెళ్ళడం, దానివల్ల జరిగిన లాభార్జన, లడ్లు ఇవన్నీ కూడా తెలిసిందే. బట్ అలాంటి రోజా గారు ఈరోజు జోగి రమేష్ ఇద్దరు కూడా భయం వేస్తుంది, భగవంతుడితో పెట్టుకున్నామా అని ఒక రకమైన భయం వేస్తుంది అని మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి భయంకరంగా నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి. రోజా గారు ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో ప్లే చేయండి ఒకసారి. రోజా గారు అర్థమైంది, తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మనం మాట్లాడుతాం తప్ప నేను తప్పు చేసుకుంటున్నాను. జనాల్లో బాగా అర్థమైంది, నేషనల్ లో బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో మాట్లాడుతాం. జనాల్లో బాగా అర్థమైంది, తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. ఇది అంటే జోగి రమేష్ గారుతో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మాట్లాడింది. అసలు ఏంటి అంటే భయం వేస్తుంది, భగవంతుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో దేవుడు అని భయం అందరిలో కనిపిస్తుంది అని. ఎస్, ఖచ్చితంగా అందరిలో కనిపిస్తుంది. ఇటు అధికార పార్టీలో కనిపిస్తుంది, అటు ప్రతిపక్ష పార్టీలో కనిపిస్తుంది, ఆనాడు అధికారంలో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది, ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది, చూస్తున్న భక్తుల్లో కనిపిస్తుంది, ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో ఇన్ని విధాలుగా రచ్చ చేస్తూ ఆనాడు పింక్ డైమండ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇదే భగవంతుడిని తీసుకొచ్చి ఎవరెవరితో మాట్లాడించి చేశారు, ఈనాడు జరుగుతున్న అంశాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వైరల్ అవుతూ ఉండడాన్ని నిజంగా ఏం చేస్తున్నారు? భగవంతుడిని తీసుకొచ్చి ప్రతిరోజు రాజకీయ అంశాలు ఎందుకు పెడుతున్నారు? ఇదే మగధా న్యూస్ ప్రారంభంలోనే నేను చెప్పాను, భగవంతుడికి సంబంధించిన వార్తలే, ఆయన కైంకర్యాలు, ఆయన పూజలు, ఆయన దగ్గర చూడడానికి వచ్చిన భక్తులు లేదంటే ప్రముఖులు, వారికి సంబంధించిన వార్తలు, ప్రతిరోజు ఇలాంటి అంశాలు, లేదంటే అక్కడ ఏమైనా భక్తులకు ఇబ్బంది కలుగుతుందా దానికి సూచనలు, అక్కడ తీసుకోబోతున్న ఏర్పాట్లు, అలాగే ఉండే ఆదాయం, స్వామివారి ప్రత్యేకతలు, స్వామివారి విశిష్టతలు, వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎస్వీబీసీ లాంటి ఛానల్ కూడా అందుకే ఉంది. ఎస్వీబీసీకి మాత్రమే అది పరిమితం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. కానీ ఇది కాస్త స్వామివారికి జరిగిన అపచారాలు, స్వామివారికి పెట్టిన కెమికల్స్, స్వామివారికి జరుగుతున్న ఇది అంటూ కూడా దాదాపుగా ఇన్ని నెలలు కాదు కొన్నేళ్లుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మాత్రం చాలా మందిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. సరే, ఇదిలా ఉంటే రోజా గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇది. కానీ అసలు మాట్లాడిన వీడియో కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఒక రకంగా విచ్చలవిడిగా ఎవరు మాట్లాడినా సరే, అది కూటమిలోని వారు మాట్లాడినా, లేదంటే బయట మాలాంటి జర్నలిస్టులు మాట్లాడినా, లేదంటే ఇంకెవరు మాట్లాడినా సరే, ఆ వీడియోలు కావాలని ఒక ముక్క కట్ చేసి ఆ ముక్కల్ని మాత్రమే ప్రచారం చేస్తున్న దానికి అంటే ప్రజలకి ఎలాంటి సిగ్నల్స్ వెళ్తాయి? కేవలం సోషల్ మీడియా గేమ్తోనే రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి, మనుషుల వ్యక్తిత్వ హననాలు జరుపుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి అసలు వీడియో కూడా చూద్దాం. ఒకసారి ప్లే చేయండి అసలు వీడియో. ఉన్నాం అన్న ఒక ఇది తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి మింకంగా మేము గవర్నమెంట్ లో ఉన్నాం
అన్న ఒక ఇది తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా ఈ అర్థమవుతుంది. నేషనల్ లో బాగా కవర్ చేసేసింది మరి. నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాజ్యసభ మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. దారుణం కదండి సార్, ఎందుకు వచ్చి అలా పెట్రోల్ ఆ బాగుంది. ఇంట్లో వైఫ్ పిల్లలు అందరూ ఉంటారు కదా, లేడీస్ ఒక ఫాదర్ ఉన్నారంటే మేము గవర్నమెంట్ లో ఉన్నాం,